అందరికీ నమస్కారం. మనకు ఒక్కోసారి మూత్రం ఎల్లో వస్తుంటుంది, బాగా పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అంటే పసుపు రంగులో కనిపించగానే జనాల మైండ్లో వచ్చేది ఏంటంటే జాండీస్. నాకేమైనా జాండీస్ ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి ముందు డాక్టర్ దగ్గర పరిగెడతారు, ఏమవుతుంది అన్నది. సో అక్కడికి వెళ్తే ముందు అది చూడగానే నాకు ఎల్లో వచ్చేస్తుంది సార్ అనగానే కళ్ళు చూస్తారు, నాలుగు చూస్తారు, ఏమీ తేలకపోతే టెస్టులకు పంపిస్తారు. సో టెస్ట్లో పోయి ఒక లిపిడ్ ప్రొఫైలు, అల్ట్రాసౌండు, లివర్ ఫంక్షన్ టెస్టులు మొత్తం ఎల్ఎఫ్టీ అంతా కలిసేసరికి ఒక 4,000 రూపాయలు బిల్ అవుద్దండి. సో అప్పుడు ఎల్లో ఎందుకు వస్తుందని చూసుకుంటే ఆ వచ్చిన బిల్లు చూసుకుంటే మన కళ్ళు కూడా ఎల్లో అయిపోతాయి. సో యూరిన్ ఎల్లో కాస్త కళ్ళలోకి వచ్చేస్తుంది. కానీ అసలు రెగ్యులర్గా మన బాడీలో జరిగేటువంటి బయోకెమికల్ యాక్టివిటీస్ వల్ల ఈ ఎల్లో రావడం అనేది జరుగుతుంది. సింపుల్. ముందు మీకు అది తెలియాలి, ఏది న్యాచురల్, ఏది అన్యాచురల్. మీ చేతులు ఎల్లోగా కావడం, లేకపోతే నాలుక ఎల్లో కావడం, గోళ్ళు ఎల్లో కావడం, లేకపోతే కళ్ళు ఎల్లో కావడం అనేది అన్యాచురల్. అది జరగదు, యూజువల్గా జరగదు. ఏదైనా సరే ఇంటర్నల్ ప్రాబ్లం వస్తే, ముఖ్యంగా లివర్ అనుకోండి, మెయిన్ లివర్, అటువంటిది వస్తేనే మనం అటువంటి అబ్జర్వ్ చేస్తాం. కానీ యూరిన్ ఎల్లో రావడం అనేది కామన్, చాలా కామన్. దాని గురించి అసలు మర్చిపోవద్దు. ఎందుకు వస్తాయి యూరిన్ ఎల్లో, ఎందుకు వస్తుంది మనకు అంటే, మన బాడీలో ఉండేటువంటి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అవి ఎక్కువ డ్యామేజ్ అయిపోతే, అంటే ఎక్కువ యూజ్ అయిపోతే మన యూరిన్ అనేది ఎల్లోగా వస్తుంది. కొన్నిసార్లు మనం తీసుకున్న ఆహారంలో బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు బాడీకి ఎంతైతే యూటిలైజ్ అవుతుందో అంత యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ మిగిలిపోయిన దాన్ని బయటకు పంపించాలి. ఎందుకంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ మన బాడీలో స్టోర్ కావు, ఇప్పుడు అవి బయటకు పోవాల్సిందే. ఏది స్టోర్ పెట్టుకోదు, బాడీకి అసలు అత్యాశ లేదు. ఎంత బి కాంప్లెక్స్ ఉందా అంత వాడుకుందా, మిగతా నాకు అవసరం లేదు, బయటకు పంపించేస్తుంది. సో ఒక్కసారి లోపలికి అబ్జర్వ్ అయిన తర్వాత బయటకు పోయేది యూరిన్ ద్వారానే. సో ఫిల్టరేషన్ అయిపోయి బయటకు వస్తుంది. సో బి కాంప్లెక్స్ పోయినప్పుడు మనకు ఎల్లో కలర్ కనిపిస్తుంది. కొన్నిసార్లు హీట్ ఎక్కువైనప్పుడు, బాగా సమ్మర్లో, మంచి సమ్మర్లో కూడా ఎల్లోకి వస్తాయి. మరి అప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, హీట్ ఎక్కువైనప్పుడు కూడా మన బాడీలోకి వచ్చేది బి కాంప్లెక్సే. కొన్నిసార్లు మీరు కొన్ని ట్యాబ్లెట్లు వాడతారు, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు, కానీ ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వాడేటువంటి ట్యాబ్లెట్స్కి తోడు బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు ఇస్తారు. అవి తీసుకున్నప్పుడు కూడా ఎల్లో వస్తుంది. ఎందుకు వస్తుందంటే, మీరు తీసుకున్నటువంటి ఆ బి కాంప్లెక్స్ డోస్ కన్నా ఎక్కువ, ఉండవలసిన దానికన్నా ఎక్కువ. మీరు కరెక్ట్గా మీకు మీ బాడీలో బి కాంప్లెక్స్ విటమిన్స్ అప్ టు మార్క్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలంటే మీ యూరిన్ కలర్ చూస్తే అర్థమైపోతుంది. యూరిన్ వైట్గా వస్తుంది అంటే ఓకే, మనం తీసుకునేది సరిపోతుంది, లేకపోతే మనం అసలు తీసుకోవట్లేదు. ఎల్లో వచ్చిందంటే మాత్రం అవసరానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాం అని అర్థం. నష్టం లేదండి, మన యూరిన్ ఎల్లో కలర్లో వస్తేనే మంచిది. ఎందుకంటే తెల్లగా వస్తే అసలు తీసుకుంటున్నామో లేదో తెలియదు. మనం తినేటువంటి ఈరోజు ఫుడ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటాం. మామూలుగా మనం ఏం చేస్తాం, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. బ్రౌన్ రైస్ తీసుకోకుండా బయటికి వెళ్ళి డబుల్ పాలిష్ వైట్ రైస్ తీసుకుంటాం, బి కాంప్లెక్స్ ఆడిపోతుంది. కూరగాయలు తెస్తాం, దాని తొక్కు గీకేసి మొత్తం దానికి ఫుల్ షేవింగ్ చేసేస్తాం, వ్యాక్సినేషన్ చేసేస్తాం. దానికి వ్యాక్సినేట్గా అన్నీ దాని మీద వెంట్రుకలు తీసేసుకుంటారు చూడు, ఆ టైప్లో మొత్తం చేసి నున్నగా చేసి దాన్ని వాడుకుంటాం. ఉడకబెట్టేసి ఆ నీళ్ళు వారిపోస్తాం, బి కాంప్లెక్స్ పోతుంది. మనం పప్పు తెచ్చుకుంటాం, పప్పు కన్నా కూర తెచ్చుకుంటాం, ఆకుకూర కన్నా పప్పు ఎక్కువ ఉంటుంది. ఎల్లో కలర్ ఉంటుంది మన పప్పు, గ్రీన్ ఉండాలి. దాని మీద పై పొట్టు వాడితే గ్రీన్ ఉంటుంది. ఎల్లో కలర్ పప్పు వాడతాం, ఏం లాభం, పై పొట్టు తీసేస్తాం. ఈ విధంగా మన బాడీలో బి కాంప్లెక్స్ పోతూనే ఉంది. అది వాటర్ సాల్యుబుల్, ఏ రోజు ఆ రోజు సప్లై చేయాల్సిందే, అది చేయట్లేదు కదా మనం. అందుకని ఖచ్చితంగా మీ యూరిన్ నార్మల్ వైట్ కలర్ వస్తుంది అంటే మీరు సరిగ్గా లేదేమో చూసుకోండి ఒకసారి. ఎట్లయినా సరే వారానికి ఒక 2 సార్లైనా సరే మీ యూరిన్ ఎల్లో కలర్లో రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి, అది డిసీజ్ కాదు. ఎల్లో కలర్లో వచ్చిందంటే కనీసం 2 రోజులకు ఒకసారి అయినా సరే మన బి కాంప్లెక్స్ అవసరానికన్నా ఎక్కువ మనం ఎక్సెస్ ఇస్తున్నామని అర్థం. అదే హెల్దీ సైన్, అదే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎల్లో కలర్ యూరిన్ కోసం వెయిట్ చేయాలి. మీ ఫుడ్లో బి కాంప్లెక్స్, మనం ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో బి కాంప్లెక్స్ విటమిన్ దేంట్లో ఉంటాయని చెప్పి సంజీవిని ప్రకృతి ఆశ్రమం షేర్ చేసినటువంటి వీడియోలో మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం. వాటిని ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బి కాంప్లెక్స్ విటమిన్ దేంట్లో ఉంటాయని మీకు ఏదైనా డౌట్ ఉంటే
కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మేము బి కాంప్లెక్స్ విటమిన్ లిస్ట్ కూడా పంపిస్తాము, ఏ పదార్థాలు ఉంటాయో వాటిని మీరు ఫాలో చేయండి. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ. ఇవి ఎక్కడికో పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు, కంగారు పడిపోయి ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన ఫుడ్లోనే మనకు తెలియకుండా బి కాంప్లెక్స్ వస్తే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది కదా. యా, సో ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇటువంటి న్యాచురల్ మెథడ్స్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అనే విషయాల మీద చర్చ జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడికి అతిథులుగా రావచ్చు, అక్కడ ఉండేటువంటి ప్రకృతి ఆహారాన్ని మీరు తీసుకోవచ్చు. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకురండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఒకరు తెలుసుకొని మీరు తెలుసుకొని ఇంటికి వెళ్ళి సగం పోద్ది మీరు చెప్పేసరికి. అలాగా కూడా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనుకోండి, ఒక్కొక్కరు కొంత కొంత గుర్తున్నా కానీ అందరికి మొత్తానికి గుర్తుంటుంది కదా, మర్చిపోకుండా ఉంటాం. మనకు ఇటువంటి విషయాల మీద జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ ఉంటుంది. పనికి వాళ్ళ విషయాలు చాలా గుర్తుపెట్టుకుంటాం, కానీ ఇట్లాంటి మాత్రం గుర్తుపెట్టుకోం. ఎందుకంటే ఈ చెవిలో నుంచి వదిలేస్తుంటాం కదా. మా ప్రేక్షకులు అలా కాదనుకోండి. ఓకే, మనం మరి అక్కడ కలుసుకుందాం. ఇది మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.